నాడు చాలా ఘనంగా ఏర్పాటు చేయాలి, అతిపెద్ద సంబరంగా చేయాలి ఈసారి అనేది తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ అదే నేపథ్యంలో వైసీపీ కూడా మహానాడుని నీరుగార్చే ప్రయత్నంలో రకరకాల ఆరోపణలు చేస్తుంది. మరి వాస్తవం కాదో తెలియదు కానీ మహానాడుకు వస్తే కనుక 1 ఎకరం పొలం ఇస్తామంటూ చెప్తున్నారట. తెలుగుదేశం పార్టీ సభలు సమావేశాలప్పుడు జన సమీకరణకు తలా 1 బిర్యానీ ప్యాకెట్, 1 క్వార్టర్ బాటిల్, పచ్చనోట్లు ఇవ్వడం ఇంతవరకు చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా భూములు ఇచ్చేస్తామంటున్నారు. అధికారంలో చేతిలో ఉందని తెగింపుతో మహానాడుకు వస్తే ఎకరం పొలం లీజుకిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారట ఆ పార్టీ నేతలు. ఇప్పుడు ఈ ఆఫర్ టీడీపీ నేతల మధ్య హాట్ టాపిక్గా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహిపతి సూర్యారావు బహదూర్ 513 ఎకరాలు దానం చేయగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ విలువైన భూములను ఇప్పుడు అప్పనంగా దోచిపెట్టేందుకు టీడీపీ మహానాడు సాక్షిగా వాడుకుంటున్నారు. వచ్చే వారం కడపలో జరిగే మహానాడు ఆహ్వాన కమిటీ సభ్యుల్లో ఒకరైన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ సొంత ఇలాకా తునిలో తెలుగుదేశం నేతలు ఈ భూ పందేరానికి తెరతీశారట.